ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో మిరియం కథ యొక్క మా అన్వేషణకు స్వాగతం. మిరియం బైబిల్ కథనంలో అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులలో ఒకరు. ఒక సోదరి, ప్రవక్త, నాయకురాలు మరియు ఇశ్రాయేలీయుల చరిత్రపై లోతైన ముద్ర వేసిన వ్యక్తి. ఈ రోజు మనం ఆమె కథలోకి ప్రవేశిస్తాము. నిర్గమకాండములో ఆమె పాత్ర, ఆమె నాయకత్వం మరియు ఆమె జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు. మిరియం ప్రారంభ జీవితం మరియు ధైర్యం. మిరియం మొదట బుక్ ఆఫ్ నిర్గమకాండములో మోసెస్ మరియు అహరోన్ల అక్కగా కనిపిస్తుంది. హిబ్రూ మగపిల్లలందరినీ చంపమని ఫరో ఆదేశించినప్పుడు ఆమె తన సోదరుడు మోసెస్ మనుగడలో కీలక పాత్ర పోషించింది. మిరియం ఆలోచన: దేవుడు మోషేను రక్షించాడు. అతను నైలు నదిలో తేలుతున్నప్పుడు ఆమె అతనిని చూసింది మరియు హీబ్రూ నర్సును సూచించడానికి ధైర్యంగా ఫరో కుమార్తెను సంప్రదించింది. ఈ సాహసోపేతమైన చర్య ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయుల విముక్తికి వేదికగా నిలిచింది. నాయకురాలుగా మరియు ప్రవక్తగా మిరియం నాయకత్వం అక్కడ ఆగలేదు. నిర్గమకాండము 15లో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటి ఈజిప్షియన్ల నుండి విముక్తి పొందిన తరువాత మిరియం ప్రవక్తగా వర్ణించబడింది. ఆమె వేడుకగా మరియు నృత్య, పాటలతో మహిళలను నడిపిస్తుంది, అద్భుత విజయం కోసం దేవుణ్ణి స్తుతిస్తుంది. ఈ క్షణం చాలా ముఖ్యమైనది. బైబిల్లో ఒక మహిళ బహిరంగంగా ఆరాధించుటకు నాయకత్వం వహించిన మొదటి ఉదాహరణలలో ఇది ఒకటి. మిరియం పాట ఆమె లోతైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది మరియు భగవంతుడిని ఆరాధించడానికి మరియు విశ్వసించడానికి ఇతరులను ప్రేరేపించగల ఆమె సామర్థ్యం అసూయ మరియు జీవితపాఠాల సంఘటన వలన నేర్చుకుంది. కాని మిరియం కథలో ఒక క్షణం సవాలు కూడా ఉంది. 12వ సంఖ్యాకాండములో మిరియం మరియు అహరోన్ మోషేకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఈ అసూయ మరియు గర్వం యొక్క చర్య మిరియం తీవ్రమైన హెమము వంటి తెల్లని కుష్టు పరిస్థితితో కొట్టబడటానికి దారితీస్తుంది. దేవుడు మిరియం మరియు అహరోను మోషేతో ఉన్న ప్రత్యేక సంబంధాన్ని గుర్తుచేస్తూ వారిని పిలుస్తాడు. మోసెస్ ఆమె స్వస్థత కోసం ప్రార్థించిన తర్వాత మిరియం పునరుద్ధరించబడుతుంది, కాని 7 రోజులు శిబిరం వెలుపల ఉండాలి. ఈ కథ అసూయ యొక్క ప్రమాదాలను మరియు దేవుడు పిలిచిన వారిలో కూడా వినయం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. మిరియం మరణం యొక్క ప్రాముఖ్యత. మిరియం మరణం 20వ స్థానంలో నమోదైంది. ఇశ్రాయేలీయులకు ఒక ముఖ్యమైన మలుపు. ఆమె జిన్ అరణ్యంలోని కాదేష్లో మరణిస్తుంది మరియు కొంతకాలం తర్వాత ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటారు. ఇది మోషే మరియు అహరోనుకు మరింత సవాళ్లకు దారితీసింది. మిరియం యొక్క పాసింగ్ ఒక శకం ముగింపును సూచిస్తుంది మరియు ఇజ్రాయెళ్లలో నాయకురాలిగా మరియు రక్షకురాలిగా ఆమె పోషించిన కీలక పాత్రను మనకు గుర్తుచేస్తుంది. యూదుల మరియు క్రైస్తవ సంప్రదాయాలలో మిరియం వారసత్వం. మిరియం వారసత్వం యూదుల మరియు క్రైస్తవ సంప్రదాయాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఈ రోజు ఆమె విశ్వాసానికి చిహ్నంగా గుర్తుండిపోయింది. ధైర్యం మరియు నాయకత్వం. ఆమె పాట ఆఫ్టర్ ది రెడ్ సీ క్రాసింగ్ ఇప్పటికీ యూదుల ప్రార్థనలో భాగం మరియు ఆమె కథ మనకి ధైర్యం, విశ్వాసం మరియు వినయంతో జీవించమని ప్రోత్సహిస్తుంది. నా చివరి ఆలోచనలు: మిరియం జీవితం దేవుడు ఉపయోగించే శక్తివంతమైన రిమైండర్. లింగభేదం లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా మనమందరం మన ప్రయోజనాలను నెరవేరుస్తాము. ఆమె కథ మనల్ని ధైర్యంగా నడిపించడానికి, ఆనందంతో ఆరాధించడానికి మరియు వినయంతో జీవించడానికి సవాలు చేస్తుంది. మీరు మిరియం కథను లోతుగా పరిశీలన చేయాలనుకుంటే బైబిల్ చదవడం మర్చిపోవద్దు.